హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చాలా వీడియోస్లో అయితే కాయిన్స్ గురించి, నోట్స్ గురించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. వాటిని ఎక్కడ సేల్ చేయాలి, ఏ విధంగా సేల్ చేయాలి అనే దాని గురించి చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. కొన్ని వెబ్సైట్స్ని ఉద్దేశించి కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఐడీస్ కూడా ఇస్తూ వారితో కాంటాక్ట్ అవ్వండి అని చెప్తూ అయితే మనం చాలా వీడియోస్లో అయితే చెప్పడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవాళ వీడియోలో అయితే మేము కొన్ని కాయిన్స్ అయితే మీకు చూపించబోతున్నాము. ఈ కాయిన్స్ని అయితే మేము సేల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నామండి. ఈ కాయిన్స్ అన్ని కూడా విజయనగరంలో అయితే మేము సేల్ చేయబోతున్నాము. చాలా దినాల తర్వాత మరలా విజయనగరంలో అయితే మేము అడగట్టబోతున్నాము. ఇదంతా మీకోసమేనండి. ఎవరి దగ్గరైనా నేను ఇప్పుడు చూపించేటటువంటి కాయిన్స్ ఉన్నట్లయితే ఈ వీడియో అనేది మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? ముందుగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు నా దగ్గర కాయిన్స్, నోట్స్ ఉన్నాయి అంటున్నారే కానీ ఎవరైనా సేల్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అండి? చాలా మంది కూడా ఎవరు కూడా చేయటం లేదని నేను అనుకుంటున్నా. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే సేల్ చేసే ప్రయత్నం మీరు చేయాలండి. మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నట్లయితే, ఏదైనా సాధించాలనుకున్నా కూడా మనం ఏం చేయాలి? ముందుగా ప్రయత్నం అనేది చేయాలి. ప్రయత్నమే మన విజయానికి తొలిమెట్టండి. ఓకేనా? మనం ప్రయత్నించకుండా దేన్ని కూడా ఆశించే హక్కు మనకు లేదు. ముందుగా మనం చేయాల్సింది ఏంటి? ప్రయత్నిస్తేనే కదా మనకు తెలుస్తుంది, మన కెపాసిటీ ఏంటో మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కాయిన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, కాయిన్స్ మనం సేల్ చేసే ప్రయత్నం చేసినట్లయితేనే కదా ఆ కాయిన్స్ అనేవి నిజంగా తీసుకుంటారా లేదా, వాటిని అవి సేల్ అవుతాయా లేదా అనేది మీకు తెలుస్తుంది. అవునా కదా? ముందుగా మీరు చేయాల్సింది ఏంటి? సేల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి. చేసినట్లయితేనే వాటిని తీసుకుంటారా లేదా అనేది మీకు కన్ఫర్మ్ అవుతుంది. ఓకే? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు సేల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నేను చెప్పానండి, నేను కొత్తగా వీడియో కూడా చేయడం జరిగింది. నాతో ఎవరైనా కాంటాక్ట్ అవుతాం అనుకున్నట్లయితే నాతో కాంటాక్ట్ అవ్వండి, మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి అని నేను వీడియో అయితే చేయడం జరిగింది. చాలా మంది కూడా కాంటాక్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇవాళ వీడియోలో అయితే మీకు కొన్ని కాయిన్స్ అయితే చూపిస్తాము. ఈ కాయిన్స్ అయితే వారు కావాలంటున్నారండి. ప్రతి కాయిన్ అయితే వారు తీసుకోరు. వారు చెప్పినటువంటి కాయిన్స్ మాత్రమే వారు తీసుకుంటారు. ఓకేనా? వారు ఎందు నిమిత్తం తీసుకుంటున్నారు అనేది మనకు అనవసరం అండి. మన దగ్గర కాయిన్స్ ఉన్నట్లయితే ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే వారైతే నేను మీకు చూపిస్తాను. వారు కొన్ని కాయిన్స్ అయితే కావాలన్నారు. మా దగ్గర అయితే 2 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఆ కాయిన్స్ అయితే మేమైతే పట్టుకు వెళ్తున్నామండి. ఆ కాయిన్స్ని అయితే సేల్ చేసే ప్రయత్నం అయితే మేము చేస్తాము. ఫ్రెండ్స్, ఫుల్ వీడియో కూడా నేనైతే మరలా అయితే నేను చేస్తాను. ఎందుకంటే ఈ కాయిన్స్ అనేవి నిజంగా సేల్ అయ్యాయా లేదా అని దాని గురించి కూడా నేను వీడియో అయితే మళ్ళీ చేస్తాను. ఓకేనా? ముందుగా అయితే ఈ కాయిన్స్ గురించి అయితే నేను చెప్పబోతున్నానండి. ఈ కాయిన్స్ని మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ కాయిన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ కాయిన్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారి కాయిన్. ఫ్రెండ్స్, ఈ కాయిన్ గురించి కూడా నేను చిన్న ఇంట్రడక్షన్ అయితే మీకు ఇస్తాను. ఎందుకంటే ఈ కాయిన్లో ముద్రించబడినటువంటి చిత్రం ఎవరిది అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియదు కదా. ఈ చిత్రం వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారి కాయిన్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ సుభాష్ చంద్రబోస్ గారి కాయిన్ వాల్యూ ఎంత ఉందో మీకు తెలుసా అండి? ఒక వెబ్సైట్ లో అయితే ఈ సుభాష్ చంద్రబోస్ గారి కాయిన్ వాల్యూ అక్షరాల 6,70,000 అయితే ఉందండి. మీరు విన్నది కరెక్టే, 6,70,000. ఫ్రెండ్స్, నేను ప్రూఫ్ తో సహా చూపిస్తాను. మీరైతే మీ ఫోన్ లో అయితే గూగుల్ కానీ, క్రోమ్ కానీ ఓపెన్ అయితే చేయండి. అందులో అయితే సుభాష్ చంద్రబోస్ గారి కాయిన్ వాల్యూ అని అయితే సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, నేనైతే కిందకైతే స్క్రోల్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ కాయిన్ వాల్యూ వచ్చేసి 6,70,000 అయితే ఉంది. చూసారు కదా? ఇట్లాంటి వెబ్సైట్లు అయితే చాలా ఉంటాయండి. ప్యాక్ వెబ్సైట్లు కూడా చాలా ఉంటాయి. మనం దేని నమ్మాలో దేని నమ్మకూడదు అనేది కూడా తెలవనంతగా చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఈ మధ్య కాలంలో అయితే ఇట్లాంటి వెబ్సైట్స్ లో అయితే చాలా మంది ఈ విధంగా అయితే అడుగుతుంటారు. ముందుగానే రిజిస్ట్రేషన్ ఫీజు అయితే చెల్లించాలని, చాలా మంది ఏంటంటే మీ కాయిన్స్ మేము సేల్ చేసి పెడతాము, మా కమిషన్ అయితే కావాలని ముందుగానే డబ్బులు అయితే పే చేయండి అని చాలా మంది ఈ విధంగా కూడా అడుగుతుంటారు. మరికొందరు ఏంటంటే మన ప్రూఫ్స్ అయితే అడుగుతుంటారండి. దయచేసి ఎవరైనా ప్రూఫ్స్ కానీ లేకపోతే ముందుగానే కమిషన్ కానీ పే చేయండి అన్నట్లయితే ఎవరు కూడా పే చేయవద్దండి. ఇట్లాంటి స్కామర్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది అయిపోయారు. దయచేసి ఎవరిని కూడా నమ్మవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం ఈ సుభాష్ చంద్రబోస్ గారి కాయిన్స్ అయితే సేల్ చేయబోతున్నాం కాబట్టి ఈ సుభాష్ చంద్రబోస్ గారి గురించి కూడా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నామండి. ఎందుకంటే మన దేశం కోసం, మన దేశ ప్రజల కోసం, స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయులలో కూడా ఈయన ఒకరు. కాబట్టి ఈయన గురించి కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా? మన భారత స్వతంత్ర సమర యోధులు అనగానే మనకు గుర్తుకొచ్చేవారు ఇద్దరేనండి. ఒకరు గాంధీజీ, మరొకరు సుభాష్ చంద్రబోస్. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఒకవైపు గాంధీజీ గారు తన నాయకులు అందరితో కలిసి అహింసావాదంతో స్వరాజ్యం సిద్ధిస్తుంది అనే నమ్మకంతో పోరాటం చేస్తే, సుభాష్ చంద్రబోస్ గారు మాత్రం సాయుధ పోరాటం ద్వారానైనా ఆంగ్లేయులను తమ దేశానికి తరలి కొట్టగలం అనే నమ్మకంతో పోరాటం అయితే చేశారు.
కానీ బాధ కలిగించేటటువంటి విషయం ఏంటంటే ఈ సుభాష్ చంద్రబోస్ గారు మరణం అనేది ఒక రహస్యంగానే మిగిలిపోయిందండి. మన దేశం కోసం ఎంతగానో పోరాటం చేశారు, బాగానే మనకు స్వతంత్రం తెచ్చిపెట్టారు. కానీ వారి మరణాలను చూసుకుంటే మనకు బాధనైతే కలిగిస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు నెక్స్ట్ కాయిన్ అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ కాయిన్ లో ముద్రించబడినటువంటి వ్యక్తి ఎవరో మీరు గుర్తించగలుగుతున్నారా? చూడండి, ఇతని పేరు దాదాబాయి నౌరోజీ అండి. చాలా మందికి తెలియకపోవచ్చు అని నేను అనుకుంటున్నా, కొంతమందికి అవగాహన అనేది ఉంటుంది స్టడీ చేస్తున్న వారికి అయితే. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఈ దాదాబాయి నౌరోజీ గారి గురించి కూడా కొన్ని అంశాలు అయితే మనం తెలుసుకోవాలండి. ఓకేనా? అయితే ఈయన పార్సీ మతానికి చెందినటువంటి విద్యావేత్త అండి, మరియు మేధావి కూడా. ఓకేనా? అయితే పత్తి వ్యాపారంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, సామాజిక నాయకుడు అండి. ఈయన 1892 నుంచి 1895 వరకు పార్లమెంటు సభ్యుడిగా యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో కొనసాగాడండి. ఇలాంటి గౌరవం పొందినటువంటి వ్యక్తి ఈయన. ఓకేనా? అయితే ఇతన్ని మన భారతీయులు ఏమని పిలుస్తుంటారు అంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తుంటారండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదండి, ఇతని గురించి చెప్పాలంటే చాలా గొప్పతనం అయితే ఉంది. మనం ఇంతటితో అయితే స్టాప్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ కాయిన్స్ అయితే మేము సేలింగ్ అయితే మేము తీసుకువెళ్ళబోతున్నామండి. మేము విజయనగరంలో అయితే సేల్ చేయబోతున్నాము. బ్రదర్ అయితే విజయనగరంలో ఒక బ్రదర్ అయితే ఉన్నారు, వారైతే మాతో కాంటాక్ట్ అయ్యారు. ఇట్లాంటి కాయిన్స్ ఏవైనా ఉన్నాయా అంటే నేనైతే ఈ కాయిన్స్ అయితే నేను సేకరించడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇవైతే నేను సేల్కి అయితే తీసుకువెళ్తున్నాను, వారైతే తీసుకుంటామంటున్నారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు వెబ్సైట్ లో మీరు చూసారు కదా, 6 లక్షలు వేసి 7 లక్షలు వేసి అయితే ఉండదండి. అంత కాస్ట్ పెట్టి ఎవరు కూడా తీసుకోరు. వారు అంటున్నారు 20K అయితే తీసుకుంటామంటున్నారు, అంటే 20,000కి అయితే వారు తీసుకుంటామంటున్నారు. ఓకేనా? నేనైతే వీటిని సేలింగ్ అయితే నేను పట్టుకు వెళ్తున్నానండి. ఇదంతా కూడా మీకోసమే. నేను ఇప్పుడైతే డబ్బులు ఖర్చు పెట్టి అయితే నేను వెళ్తాను. ఒకవేళ ఇది హెల్ప్ఫుల్ నిజంగా సక్సెస్ అయినట్లయితే మీకైనా ఉపయోగపడుతుంది కదా. నేను ఒక యూట్యూబర్గా మీకు కూడా హెల్ప్ చేసిన వారిని అవుతాను కాబట్టి నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నానండి. ఓకేనా? ఎవరి దగ్గరైనా ఇట్లాంటి కాయిన్స్ ఉన్నట్లయితే మీరు కూడా మీ ప్రయత్నం మీరు చేయాలండి. ఓకేనా? ఎందుకంటే ప్రయత్నించకుండా మనం దేన్ని కూడా మనం పొందుకోలేం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, విజయనగరం నుండి ఒక బ్రదర్ అయితే కాంటాక్ట్ అయ్యారు అని చెప్పాను కదా, అతని పేరు అయితే స్వామినాయుడు అండి. మీకు పేరు కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక నమ్మకం అనేది కలుగుద్ది. మనం ప్రతి వీడియోలో కూడా నన్ను నమ్మండి అని నేను ఎందులో కూడా చెప్పలేదండి. మీకు నమ్మకం కలిగినట్లయితేనే మీరు నమ్మండి, లేదంటే నమ్మకం లేకపోతే వీడియో కూడా చూడవద్దు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మన సమయాన్ని మనం ఇందులో వెచ్చించి వీడియో చూస్తున్నందుకు మనకు ఆ వీడియో అనేది మనకు ఉపయోగకరంగా ఉండాలి. ఓకేనా? సబ్స్క్రైబ్ కూడా నేను ఎందులో కూడా ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి అని నేను ఎందులో కూడా చెప్పలేదండి. ఇంతమంది సబ్స్క్రైబ్ చేశారు, ఇంతమంది బాగా సపోర్ట్ చేస్తున్నారంటే అది మీరు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం అండి. ఆ నమ్మకాన్ని నేను ఎప్పటికీ కూడా బొమ్మ అయితే చేసుకోను. మీ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నేను ముందుకు వెళ్ళాలి. దానికంటూ మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలండి. ఓకేనా? మీరు అందరూ కూడా నేను చెప్తున్నాను కదా అని నన్నే నమ్మండి అని కాదు. నేను ఈ విధంగానే చెప్తుంటాను. నా బాధ్యత, నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలనే చెప్తుంటాను. మీకు నమ్మకం కలిగినట్లయితేనే సపోర్ట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ మరెన్నో నేనైతే తేవడానికి సిద్ధంగా ఉన్నాను. కొన్ని డీల్స్ అయితే నేను తేయడానికి అయితే సిద్ధంగానే ఉన్నాను. నెక్స్ట్ మరో వీడియోస్లో అయితే నేను తెస్తానండి. ఓకేనా? ఈ వీడియోలో అయితే నేను చెప్పేది ఏంటంటే మేము ఈ కాయిన్స్ అయితే మేము పట్టుకు వెళ్తున్నాము, వారైతే తీసుకుంటామంటున్నారు. వారు తీసుకుంటారా లేదో అనే దాని గురించి కూడా నేను వీడియో అయితే నేను చేస్తాను. నిజంగా తీసుకున్నట్లయితే నేను చూపించినటువంటి కాయిన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే మీకు అదృష్టం అని చెప్పొచ్చు. ఓకేనా? ఎందుకంటే నేను ప్యాక్ వీడియోస్ అయితే నేను దయచేసి ఇట్లాంటివి ఒకరిని మోసగించేటటువంటి వీడియోస్ అయితే నేను చేయనండి. ఈ విధంగా మోసగిస్తే ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజులో మనం బయట పడతాం కదా. నిజం అనేది నిప్పు లాంటిదండి. ఎప్పటికో ఒక రోజు మనం బయటపడాల్సి ఉంటుంది. కాబట్టి మీ నమ్మకాన్ని నేను పోగొట్టుకునే విధంగా అయితే నేను ఏ పని కూడా నేను చేయాలి అని నేను అనుకోవట్లేదు. ఓకేనా? మీకు నమ్మకం కలిగినట్లయితేనే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా నాతో మాట్లాడదాం అనుకున్నట్లయితే నాకు ఏ విధంగా కాల్ చేయాలో అనే దాని గురించి నేను సపరేట్గా వీడియో అనేది నేను చేశాను, మన ఛానల్లోనే ఉంది. నాకు ఏ విధంగా కాల్ చేయాలి అనే దాని గురించి నేను పూర్తి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు నాకు కాల్ చేసి మాట్లాడొచ్చు, మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఎవరి దగ్గరైనా పాత కాయిన్స్ కానీ పాత నోట్స్ కానీ ఉన్నట్లయితే ఇట్లాంటి అవకాశాన్ని అయితే మనం వినియోగించుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుద్దాం. బాయ్ బాయ్.